మార్పు చెందుటకు సమయమిదే, సమయమిదే. రక్షణ పొందుటకు సమయమిదే, సమయమిదే. మార్పు చెందు కూర్చుందామండి. అందరు బాగున్నారా? మీ అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. దేవుడు మాటి మాటికి ఒక మాట గుర్తు చేస్తున్నాడు. మనలో ఎంతమందికి పరలోకాన్ని వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి నేను వెళ్ళాలండి, పరలోకాలకి వెళ్ళాలనేటువంటి ఆశ మాత్రమే నాలో ఉన్నదండి. నేను పరలోకానికి వెళ్ళాలి. నేను ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి అనే ఆశ ఉందండి. నేను మిమ్మల్ని చేయెత్తానా? ఎందుకంటే మీరు గౌకుని ఎత్తేస్తారేమో. ఒకవేళ నేను మిమ్మల్ని చేయి ఎత్తిచ్చున్న నవ్వుతా. కాబట్టి అలా చేయి ఎత్తాల్సిన అవసరం లేదు. కానీ మీరు సత్యాన్ని గుర్తించిన వారైతే చాలు. ఏంటండి, ఏమడిగా మిమ్మల్ని? మీకు ఎంతమందికి పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలనే ఆశ ఉందండి? ఆ పరలోకంలో ఎంతో సంతోషం ఉంటుందంట, ఎంతో ఆనందంగా ఉంటుందంట. అక్కడ పనులు భారాలేమి ఉండయంట. కాబట్టి అక్కడికి వెళ్ళాలనే ఆశ నాకు ఉండింది అన్నవారు మీలో ఉంటే మీరు గుర్తించండి. అంతే, మీ చేయలేపు మన. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. అంటే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం, కీర్తన గ్రంథం 15వ అధ్యాయం చాలాసార్లు మనం దాన్ని చదువుకొని ఉన్నాం, చెప్పుకొని ఉన్నాం. అయినా సరే మరి ఎందుకో దేవుడు మాటి మాటికి దీన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. నాకు తెలియదు, ఇది చెప్పలేము కాబోలు, నాకు తెలియదు. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండంలాడడు, తన చెనికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధిని చెల్పుటకై లంచం పుచ్చుకొనడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూను కదల్చబడడు. ఎక్కడి నుండి? ఎక్కడి నుండి కదిలించబడు? పరలోక రాజ్యం నుండి. అతన్ని కదిలిద్దామన్నా కదిలించబడు. ఎట్లుంటాడు? సియోను కొండలాగా ఉంటాడు, స్థిరంగా ఉంటాడు.
స్థిరముగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరయ్యా అంటే చెప్పండి. నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవడు? క్వశ్చనేనా? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఎవడు? యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఉండదగేవాడెవడు? నివసింపదగిన వాడెవడు? అసలు ఎవరు నిలబడతారు నీ దగ్గర? అసలు ఎవరు వస్తారు నీ దగ్గరికి? చెప్పండి ప్రభా అని ప్రభుని అడుగుతున్నటువంటి సందర్భాలు అంతేనా? అడుగుతున్నారు. అడుగుతుంటే ప్రభు మాట్లాడుతుంది ఏంటండి? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు. ఏ ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన. ప్రవర్తన ఎట్లుండాలి? యథార్థముగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన కలిగి. ప్రవర్తన ఎట్లుండాలంట? ఏముండాలి ప్రవర్తనలో? యథార్థత ఉండాలి. యథార్థంగా ఉండాలి. ఎట్లా బాగున్నారా అండి అంటే, అయ్యా దేవుని దేవల్ల మీ దేవల్ల బాగానే ఉన్నామండి అట్లా వారేస్తారంతే. అట్లా కాదు, యథార్థంగా మాట్లాడాలి. ఎట్లా 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 ఉండాలి ప్రవర్తన? యథార్థంగా ఉండాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు. ఏమండి? యథార్థమైన ప్రవర్తన కలిగి. ఆ ప్రవర్తనలలో యథార్థత ఉండాలి. ప్రవర్తనలలో యథార్థత ఉండాలి. ఎటు వచ్చారండి మీరు? ఎటు వచ్చినట్టున్నారంటే, ఏం లేదండి ఊరికినే వచ్చాను. ఊరికినే రాలేదు, ఏదో పని మీద వచ్చావు. కానీ దాన్ని ఏం చేస్తావంటే నీ ప్రవర్తన ఏం చేస్తావు? వేరుగా తిప్పేసి వేరుగా మార్చేసి మాట్లాడతావు. యథార్థమైన ప్రవర్తన కలిగి. ఏ ప్రవర్తన? యథార్థమైన ప్రవర్తన. ప్రవర్తనలో కూడా ఏముండాలంట? యథార్థత ఉండాలి. తర్వాత ఇంకొకటి, నీతిని ఏం చేయాలి? అనుసరించాలి. నీతిని అనుసరించాలంట. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలంట. తర్వాత హృదయపూర్వకంగా ఎట్లా చెప్పాలి? నిజం ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా. అంటే మడితేసి దాచి అట్లా చెప్పడం కాదట. ఎట్లంట? హృదయపూర్వకముగా. ఏ పూర్వకంగా? హృదయపూర్వకముగా, పూర్తిగా, ఏమీ దాపరికం లేకుండా, ఏమీ దాయకుండా హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. ఎవరండి? బాగున్నారా అండి అంటే, అయ్యా దేవుని దేవల్ల మీ దేవల్ల బాగున్నామండి. బాగున్నారో లేదో నీకు తెలుసు. కాబట్టి ఎట్లా మాట్లాడేసావంటే చెప్పండి, యథార్థంగా మాట్లాడాలి. మడతేసి హృదయపూర్వకంగా, మళ్ళీ హృదయపూర్వకంగా కాదు, సగం ఆపి మాట్లాడడం. అయితే ఈ క్వాలిఫికేషన్ వాళ్ళు, ఈ మంచి మనస్తత్వం కలిగిన వారట ఎక్కడ ఉంటారంటే వాళ్ళు పరలోకంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడయ్యా అంటే, అతిథిగా ఉండదగిన వారు ఎవరయ్యా అంటే చెప్పండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకము నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములు లాడడు. అట్టివాడు నాలుకతో కొండెములాడు. తన చెలికానికి కీడు చేయి. కొండెములాడు. ఏమాడద్దు? కొండెములు అంటే ఇక్కడ అక్కడ, అక్కడ ఇక్కడ, ఇక్కడ అక్కడ, అక్కడ ఇక్కడ చెప్పే మాటలే వాటిని ఏమంటారండి? కొండెములు. కొండెములాడడు. తన చెలికానికి కీడు చేయడు. తన పొరుగువాని మీద నింద మోపడు. అంటే ఇవన్నీ తీసుకొస్తున్నాడు. ఇవన్నీ కలిగిన వారు పరలోక రాజ్యంలో
అతిథి అతిథి. నింద మోపడమా, నింద మోయడమా? నింద ఎవరు మోస్తారు, నింద ఎవరు మోపుతారు? చెప్పండి, ఎవరు మోపుతారు? చాలామంది దొబ్బేస్తారు, అంతే. ఎదుటి మనిషి మీదకి దొబ్బేస్తారు. ఎంతమంది చెప్పాను అక్కడ. అసలు కుటుంబం ఇట్లా అవ్వడానికి కారణం ఎవరంటే నువ్వే. నీ వల్లనే ఈ కుటుంబం అంతా ఇట్లా అయిపోయింది. నువ్వే మంచోడు కాదు. లేకపోతే భార్య అంటది నువ్వే మంచోడు కాదంటది. భర్త ఏమంటాడు, నువ్వే మంచిదానివి కాదు, నువ్వు మంచిదానివి అయితే అసలు ఇట్లెందుకు అవు, ఇల్లు ఇట్లెందుకు అవు, ఈ తిప్పలు ఇట్లెందుకు వచ్చు అని ఎవరి కాళ్ళలో ఏం చేస్తున్నారంటే ఎదుటి మనిషి మీద నింద మోపేస్తున్నారు. నింద మోపడం కాదు, ఏం చేస్తారంటే పరలోకం రాజ్యానికి వెళ్ళేవారు నింద మోస్తారు. చెప్పరేంటండి, నింద మోస్తారా మోపుతారా? మోస్తారు. కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటి? తన పొరుగు వాని మీద నింద మోపడు. అది తన పొరుగు వాని మీద నింద మోపడు. మా అన్నల్ని బట్టేనండి నాకు ఈ పరిస్థితి అన్నాడా యోసేపు. అన్నలారా, మీరు నాకు మంచి జరిగించారు. మీరు అటు ఆ రోజు చేయకపోతే ఈరోజు మనం అందరం సక్రమంగా తినే వాళ్ళం కాదు. అన్నలారా, మనం ఇట్లా కాదు. వాళ్ళైతే అన్నదమ్మ అందరూ అన్నలందరూ కలిసి ఏం చేశారు, వీడేరా మన సంగతి అంతా బయట పెట్టేటోడు, వీడేరా, వీడిని చంపేద్దాంరా అని వాళ్ళు రకరకాలుగా వారి మీద అతని మీద పన్నాగాలు కట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. వీడే నేరస్తుడు, మన సంగతులన్నీ అక్కడ చెప్పేస్తున్నాడు అని అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ ఒకరోజు కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు ఎవరి మీద చెప్పండి నింద మోపలేదు, కానీ తన మీద తానే నింద మోపుకున్నాడు. ఇంకా చెప్పాలంటే అసలు ఎంత మంచి మాట చెప్తున్నాడండి. లేదు, దేవుడు మనకు మేలే చేశాడు. మిమ్మల్ని మీరు కనుక ఆ రోజు అట్లా చేయకపోతే ఈరోజు మనం ఈ స్థాయిలో ఈ విధంగా ఉండేవాళ్ళం కాదన్న అన్నలారా. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడే. దేవుడు మేలుకే ఉద్దేశించాడు. ఈరోజు మనం మేలు పొందాలంటే ఆ రోజు మీరు కీడు చేస్తేనే ఈరోజు మనకి మేలు దక్కింది అని యోసేపు చెప్పండి. నింద మోపలేదు, కానీ ఏం చేశాడండి, మోసాడు. నింద మోసాడు. ఎంత మంచి మాట, ఎంత మంచి మాట. కాబట్టి నింద మోపడం అనేది దేవుని చిత్తము కాదు. నింద మోపడం అనేది దేవునికి ఇష్టమైన పని కాదు. మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా కారణం నేనే అనాలే తప్ప కారణం నువ్వే అని చెప్పండి. కారణం నువ్వే అని భార్యను నిందించద్దు, కారణం నువ్వే అని భర్తను నిందించద్దు, కారణం నువ్వే అని అన్నదమ్ములను నిందించద్దు, కారణం నువ్వే అని అక్క చెల్లెలని నిందించద్దు, కారణం నువ్వే అని ఇరుగు పొరుగును నిందించద్దు. కారణం నేనే. యోనా ఏమంటాడు? యోనా నన్ను బట్టియే, యథార్థంగా మాట్లాడుతాడు. నన్ను బట్టియే ఈ భయంకరమైన తుఫాను రావడానికి కారణం నేనే, ఇలాంటి పరిస్థితులు జరగడానికి కారణం నేనేనండి అంటాడు. ఎవరు? యోనా మాట్లాడరా? యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను. దావీదు అంటాడు, గొర్రెల వంటి వారైనా వేరేం చేశారు? నేను అసలు కారకుడను, నేను గొర్రెల వంటి వారైనా వీళ్ళేం చేశారు పాపం, వీళ్ళది కాదు పొరపాటు, నాది పొరపాటు అని ఆయన ఏం చేశాడండి, నిందను మీదేసుకుంటాడు. పాపం చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను కూడా నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరే, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. అది నన్ను శిక్షించు,
నా నా తండ్రి తండ్రి ఇంటి వారిని శిక్షించు. శిక్షించు. ఈ గొర్రెల వంటి వారైన వీళ్ళెవరిని కూడా మీరు ఏం చేయాలి? శిక్షించవద్దు అని ఎంత చక్కగా దావీదు ఆ రోజు మాట్లాడారు, యోసేపు ఆ రోజు మాట్లాడారు. కాబట్టి ఇక్కడ మనం అతిథిగా ఉండాలంటే పరలోక రాజ్యంలో, అతిథులముగా ఉండాలంటే దేవుని రాజ్యానికి మనం వారసులముగా ఉండాలంటే ఏం చేయాలంట? నింద మోపాలా, నింద మొయ్యాలా? మరి మాట్లాడరేంటండి? నింద మొయ్యాలంట. ఎప్పుడు ఎదుటి మనిషి మీద నింద మోపే మనస్తత్వం అలాంటి మనసుతోనూ పెరగద్దు. ఎప్పుడు ఎదుటి మనిషి మీద తోసేసేటువంటి ఆ విశ్వాసానికి గురి కావద్దు. నేనే కారణం, నేనే కారణం. నేను సరిగా టైంకి అది తీసేయకపోతే కదా ఆ మోటార్ కాలిపోయేది కాదు. నేను అప్పుడే వెంటనే బంద్ చేయకపోతే, ఆ బోర్ బంద్ చేయకపోతే ఈ నష్టం జరిగేది కాదు, ఈ కష్టం జరిగేది కాదు. నేనే దాని కారకుడను. నేను టైం ప్రకారం రాకపోతే, నేను వచ్చి ఉంటే ఈ నష్టం జరిగేది కాదు. టైంకి నేను అపెండిక్స్ నొప్పులు వేసింది, మనిషి చచ్చిపోయాడు. ఏమైంది? ఎందుకు చచ్చిపోయాడు? దేవుడు చంపాడు అంటారు చాలామంది. నేనే నా భార్యను సమయానికి నేను హాస్పిటల్ తీసుకుపోయి ఉంటే నా భార్య బతికేది. దానికి కారణం నేనే చంపేశాను. నా చేతులతో నేనే చంపేశాను. నా భర్త నేనే చంపేశాను. నేను కారకుడను, నేను కారకురాల్ని. నా కొడుకును చంపుకున్నది నేనే, నా బిడ్డను చంపుకున్నది నేనే. ఆ రోజే కనుక పోలియో ఇంజెక్షన్ వేసుకుంటే, ఏంటి అది? ఏ ఇంజెక్షను? ఆ రోజు 7 నెలలు 6 నెలలు 5 నెలలకు వేసుకుంటారా? నాకు చెప్పదమ్మా. 3 నెలలకే కనుక పోలియో ఇంజెక్షన్ వేస్తారని ఆ డాక్టర్లు చెప్తూనే ఉన్నారు, ప్రకటిస్తూనే ఉన్నారు. నువ్వు మద్దగిల్లి ఏంటండి నీరసంగా ఉండిపోయి, లేకపోతే మజ్జుతనంతో ఉండి నిర్లక్ష్యం చేసి నువ్వు ఆ ఇంజెక్షన్ వేయించుకున్నందువల్ల ఈ పిల్లోడికి ఏమొచ్చింది? పోలియో వచ్చింది. నా బిడ్డకు పోలియో రావడానికి కారణం నేనే. నా బిడ్డకు పోలియో రావడానికి కారణం నేనే అంటదా తల్లి? దేవుడు పాడవాడు, దేవుడికి ఇట్లా పుట్టించాడు, ఏకపోయినా అయిపో. ఏంటండి? దేవుడిదా తప్పు, మనదా? చాలామంది దేవుడికి నెట్టేస్తారు, ఏదో ఎదుటి మనిషి ఎవరు కనపడితే వాళ్ళ మీద నెట్టేస్తారు. అంతేకాని వాళ్ళ మీద మాత్రం ఒక్క శేషమంతా కూడా వేసుకోరు, శేషమంతా కూడా వేసుకోరు. కాబట్టి పొరుగువాది మీద నింద మోపడు. ఎవరండి? పరలోక రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడు పొరుగువాని మీద నింద మోపడు. ఎప్పటికీ నింద మోపడమే. నువ్వు సరిగ్గా చదివితే నువ్వు పాస్ కాకపోదా, ఉద్యోగం రాపోనా, ఈరోజు ఎందుకు అట్లా అయిపోయింది? ఈయన సరిగ్గా ఫీజు కట్టలేదు, వాడికి కొనివ్వాల్సిన పుస్తకాలు కొనియలేదు, వాడికి అందించవలసిన చెప్పండి వలసినవి అందించలేదు. కాబట్టి వాడికి ఇట్లా ఇయ్యాడు మా నాన్న, ఇవ్వదు మా అమ్మ అనుకుని ఇంట్రెస్ట్ పోగొట్టుకొని ఏమైపోయాడు? చదవలేదు. దానికి కారణం ఎవరట? నువ్వేరా తిరగడానికి ఇష్టపడి నువ్వు చదువు పాడు చేసుకొని ఈరోజు తిప్పలు పడుతున్నావు. అందుకే నువ్వేనా దీనికి కారణం అంటారు. ఎవరు కారణం? నేనే బిడ్డ, నేను అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటాను. నా జ్యోతమ్మకి టీచర్ జాబ్ వచ్చేది. ఆ రోజుల్లో 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత టీచర్ జాబ్ రావాలంటే ఏం చేయాలి? టీటీసీ చదివించాలి. ఇక్కడ మన రఘుపతి సార్ ఉంటాడు, రఘుపతి సార్ బుక్షపతులు అల్లుడు. సార్ ఒక 20,000 మీరు ఫీజు కట్టండి, నేను మిగతా సంగతి చూస్తాను అని రఘుపతి సార్ మన శైలజ వాళ్ళ భర్త ఆయన ఎంత నన్ను ఫోన్ చేశాడు. కానీ నా దగ్గర ఏం లేవు, 20,000 రూపాయలు లేవు. ఒకవేళ బాగా తొక్కులాడి ఏమైనా ట్రై చేస్తే, ఎంత హృదయపూర్వకంగా ట్రై చేస్తే, ఇష్టపూర్వకంగా ట్రై చేస్తే ఒకవేళ వచ్చునేమో, దొరుకునేమో. ఈరోజు ఆమె ఉద్యోగం
చేసినేమో. కారణం ఎవరు? నేనే కారణం, నేనే. కాబట్టి కొన్నిసార్లు మనం ఎట్లుంటామంటే వాళ్ళ భవిష్యత్తులో ఖరాబ్ చేసిన వారు మనమే, అనగా నేనే అనేటువంటి భావాన్ని మీదేసుకోకుండా ఏం చేస్తామంటే వెంటనే పిల్లల మీద పడేస్తాం, లేదా భర్త మీద, లేదా భార్య మీద దుబ్బేస్తాం. ఇక్కడ నడిపిస్తూ కావచ్చు, కానీ అక్కడ దేవుడి దగ్గర మాత్రం దేవుడు అన్నిటినీ పరీక్షించి చూస్తాడు. దీనికి కారణం ఎవరు? నువ్వు పట్టించుకోవాల్సినంత పట్టించుకుంటే ఎలా ఉండేది? నువ్వు చేయవలసినంత చేస్తే ఎలా ఉండేది? ఇవన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడండి? పరీక్షిస్తాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? పొరుగు వాని మీద ఏం చేయదు? తన పొరుగు వాని మీద నింద మోపడు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. ఈ నిందలు మోసే పని చేయొద్దు. ఈ నిందలు మోపేటోళ్ళు ఎక్కడికి పోతారా అంటే సరాసరి నరకానికి. నింద మోపకు. మ్యాక్సిమం ఏవైనా సరే నువ్వు నింద మోయడానికే ఇష్టపడు. నీది తప్పంటే సరే, నాది తప్పులేండి, నేనే కారణం, నువ్వే కారణం అసలు అంటే నేనే కారణం లేండి, నా వల్లనే జరిగింది ఈ నష్టం, నేనే కారణం, నేనే మంచివాడిని కాదు, నేనే మంచిదాన్ని కాదు, నువ్వు మంచివాడిని కాదురా అంటే నువ్వు మంచివాడిని కాదు, నిజమేనండి అంటావా? ఎట్టెట్టు కాదో చెప్పని అనేస్తాం. కాబట్టి కొన్నిసార్లు తెలిసి తెలియని విధానంలో నడుస్తూ ఉంటాం. కానీ బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది, నింద మోపకూడదు. ఎవరి మీద కూడా నింద మోపకూడదు. మనమే నింద మోయాలి. మనమే నింద మోయాలి. మైలు దూరం రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళమన్నాడు. కుడిసి బైకులు కొడితే ఎడమ చెంప కూడా తిప్పమన్నాడు. నిన్న చెప్పాను నేను, నువ్వు ఎడమ చెంప తిప్పకపోయినా పర్లేదు, కానీ దుష్టుణ్ణి ఎదిరించకు. తోటి వ్యక్తిని లేదా ఎదురుగా మనిషిని ఎదిరించకుండా చూడు. ఎదురు మాట్లాడకు, ఎదురు వ్యతిరేకంగా చేయకు, వ్యతిరేకంగా ప్రవర్తించకు. కాబట్టి అప్పుడేమవుతామంటే మనం ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. ఈ విధంగా చిన్న చిన్న పద్ధతుల్ని మనం పాటిస్తే ఇది చాలా శ్రేష్టమైన ఏర్పాట్లు మనకు జరిగిస్తూ ఉంటవి. కాబట్టి ప్రభు సెలవిస్తున్న మాట ఏంటండి? సంఖ్యాకాండం 7వ అధ్యాయం లేకపోతే ప్రసంగి 7వ అధ్యాయం 21వ వచనం చూద్దాం ఏమని రాయబడి. నీ పనివాడు శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. ఏ మాటలు? చెప్పుడు మాటలు. ఏ మాటలు? అవి కూర్చో మోషే కూర్చో. సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఏం చేయాలండి? వినాలి. సబ్జెక్ట్ అర్థం కావాలంటే ఏం చేయాలి? వినాలి. అరే క్లాసులో బయటకు వెళ్ళకూడదు. మీ కాలేజీలు అట్లే ఉంటాయా? దేవుడు మనకు బోధకుడు, మనందరం అయ్యో ఆయన మన బోధకుడు, మనందరం ఎవరు? అరే స్టూడెంట్సేనా? అందరు. కాబట్టి కొన్ని మన శరీరంలో పనిచేసి తొందర పెడుతున్నాయి, కొంత గంటల సేపు ఆపుకునే శక్తి దీంట్లో ఉంది. మంచిలైనా ఆపుకోవచ్చు, ఇదైనా ఆపుకోవచ్చు, కొంత టైం ఆపుకునే కెపాసిటీ మనలో. ఇంద్రియ నిగ్రహము గల శక్తినే మీకు నేను ఇచ్చితిని కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. కానీ మాటికి చిన్న దానికి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం. నువ్వు ఎడగూర్చున్నావు, అసలు ఏం చేస్తావు నువ్వు లేచిపోవడం ఏంటి? ఏంటండి? దీన్ని కొంచెం మనం గమనిస్తేనే ఈ సత్యం మనకు తెలుస్తుంది. లేకపోతే మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. చాలా కష్టతరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఏమంటుంది బైబిల్? ఏం చెప్పాను?
నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. అది ఏ మాటలు? చెప్పుడు ఏ మాటలు అంటలేరు మీరు. అరే అన్న నేను ఎట్లా పడతాడో తిట్టాడన్నా, అక్క నేను ఎట్లా పడతాడో తిట్టారక్క, అసలు ఆ మాటలు నేను చెప్పలేను అసలే అని అంటే చెప్పు ఏం కావాలి చెప్పని వాళ్ళకి బజ్జీలు బొబ్బడాలు ఇచ్చి ఆ మాటలని చెప్పించుకుంటా ఉంటారు. అవసరమా? చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. లక్ష్య పెట్టద్దు. నువ్వు చెవులతో వింటేనే, నీ కంటితో చూస్తేనే తప్ప, లేకపోతే అనవసరమైన వాటిలోకి నువ్వు దూసుకుపోయినవా నువ్వు నష్టపోతావు. నువ్వు తప్పకుండా నష్టపోతావు. అందుకని వాక్యమేనా? ప్రసంగి గ్రంథం ఏమంటుంది? నీ పనివాడు నిన్ను నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము. లక్ష్య పెట్టద్దు. ఆ మాటల్ని మనం ఎంత మాత్రం లక్ష్య పెట్టద్దు. ఏం చేద్దండి? లక్ష్య పెట్టద్దు. మరి సంఖ్యాకాండంలో ఉంటుంది అనుకుంటా, 10వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 6వ వచనం. లేదా? సామెతలు 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. ఏంటండి? దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు అంటే ఎవరి ఇష్టం, ఎట్లయినా మాట్లాడతారు, ఎట్లయినా తిరుగుతారు, ఎక్కడైనా కూర్చుంటారు, ఎక్కడైనా ప్రవర్తిస్తారు, ఎట్లయినా చేస్తారు. ఏమిటి అంటే వాళ్ళకి ఏమి లేదు, దేవోక్తి లేదు. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. అది ధర్మశాస్త్రాన్ని అనుసరించువారు ధన్యుడు. ధర్మశాస్త్రాన్ని అనుసరించువాడు అనుందా? అనుసరించువాడు ధన్యుడు. దేవోక్తి లేకపోతే ఏం చేస్తావంటే నీ ఇష్టమే, కట్టులేదు, నువ్వే మాత్రం ఎవరి మాట వినవు. నీకు పోబుదైతే పోతావు, రాబోదైతే వస్తావు, నీ ఇష్టమేగా, అంతే. కానీ అది దేన్ని సూచిస్తుంది? దేవోక్తి లేదు అని చూపిస్తుంది. అంటే భక్తి లేదు, అంటే దేవుని పట్ల భయం లేదు. దేవుడంటే భయం లేని ఆ సత్యాన్ని మనకు బోధిస్తా ఉన్నది. కాబట్టి దయచేసి మనం దేవుని మాటకు భయపడే వ్యక్తులంగా మనం ఉండాలి. దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టులేక తిరుగుదురు, అంతే. ఎప్పుడు రాబోదైతే అప్పుడు చేస్తాం. ఎట్లా పడితే అట్లా కూర్చుంటావు, ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తావు, ఎట్లా పడితే అట్లా లేచిపోతావు, ఎట్లా పడితే లేచేస్తావు, నీ ఇష్టం. ఏంటి దీనికి కారణం చెప్పండి? భక్తి లేదు, దేవుని పట్ల నీకు భయం లేదు. భయం ఉంటే ఏం చేస్తామంటే అబ్బో కరెక్ట్గా సిస్టాన్ని పాటిస్తా ఉంటాం. లేకపోతే ఏమవుతామంటే ఇక మన ఇష్టం, మనం ఎవరికి కూడా భయపడము. కాబట్టి భయపడాలి, వాక్యానికి భయపడాలి, దేవుని చిత్తానికి మనం భయపడాలి, అసత్యానికి మనం లోపడాలి. అది దేవుని చిత్తం. అప్పుడే మనం నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. లేకపోతే సమూయేలు గ్రంథమా 16వ వచనం చూద్దామా? మొదటి సమూయేలు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. అది ఏముంటే చెప్పినట్టు వింటే అని పేరేంటి? సమూయేలు గారు సౌలు రాజుకి ఒక సూచన చెప్పాడు. ఇట్లా వెళ్ళి బిడ్డ ఇట్లా చేయమంటే
ఆ మాట ప్రకారం చేయడానికి తను ఇష్టపడ్డప్పుడు ఆయన మీదకి ఏమొచ్చింది? క్రొత్త మనసు. క్రొత్త మనసు, క్రొత్త ఆత్మ ఆయన మీదకి వచ్చింది. చూడు, ఆ పద్ధతిని పాటిస్తే ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళి ఫోన్ వచ్చింది అనుకో, వెళ్ళిపోతాను ఏంది? ఫోన్ రాగానే వెళ్ళిపోతాను. అది విలువైందా? ఇది విలువైందా? ఆయన మాటలు విలువైనయా? నీ స్నేహితులు విలువైనోడా? అదేమన్నా కానీ నా దృష్టికి అయితే అది ఎంత విలువైందైనా అది విలువైంది కాదు. కాబట్టి ఏది ఘనమైందో, ఏది నీచమైందో మనిషి గుర్తుపట్టకపోతేనే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాం. నువ్వు అది ఏది ఘనమైందో, ఏది నీచమైందో గుర్తుపడితే వెంటనే సత్యానికి, దేవుని మాటకి ఏం చేస్తావు? లోపడతావు, విధేయుడు అవుతావు, విధేయురాలివి అవుతావు. కానీ భర్త అక్కడ కిటికడికి వచ్చి తల చేపట్టుకొని రాననుకో, వెంటనే లేచిపోతుంది. అంతే, వెంటనే లేచిపోతుంది. మరి పోతే కొడతాడని, ఏమవుతాడని? కొడతాడని. నువ్వు ఎక్కడున్నావు? ఆయన కూడా ఎక్కడ ఉండాలి? నువ్వు అసలే లేట్ వచ్చినాడు, కొద్దిసేపు చచ్చిపోతావా? అరగంట సేపు లేట్ అయితే ఏమవుతుంది? అంతే. ఇది ఎట్లా జరుగుతాయి అంటే దేవోక్తి ఉంటేనే, భక్తి అనేది ఉంటేనే, దేవుని పట్ల భయం అనేది ఉంటేనే, దేవుని పట్ల భయం అనేది ఉంటేనే ఇలా సమయానికి దేవుని సన్నిధికి రాగలుగుతాం. తర్వాత దేవుని చిత్తాన్ని గమనించి ఏం చేస్తామంటే అసలు చూడం, ఇట్లా సైజ్ చేస్తాడు, లేదా పక్క వాళ్ళని పిలిచి ఇట్ట అంటాడు, కూస అనేసి కూసబెట్టరాలని. వాళ్ళ నీళ్ళు అంటా ఉంటే వీళ్ళు వాళ్ళని లేపుతూ ఉంటారు. ఆమె లేతే నాకెందుకు వచ్చిన బాధ అని నేను కూడా సపరేట్ తలకాయ వంచుకొని కూర్చుందాం అని అనదు. అనడీనా ఆయన చెప్పండి వెళ్తాను పోతాను. ఈ విచ్చలు పెడతాను ఎక్కడదంటే చెప్పండి, దేవోక్తి లేని ఎడల మనుషులు కట్టు లేక తిరుగుతారు. మీ స్కూల్లో కాలేజీలు పెద్ద ప్రొఫెసర్స్ కాలేజీ చెప్తా ఉంటే, కాలేజీలో ఉంటున్నప్పుడు మీరు ఎవరైనా పోతే పంపిస్తారా? బయటికి పంపిస్తారా? ఎవరైనా చదువుకున్నాడు చెప్పండి, ఎందుకు పంపారు? చెప్పండి. సంధ్య, నేను పేరేంటి? విజయ్ భార్య లేదా? ఇక్కడ విజయ్ భార్య ఉందా? చూడండి, ఇవన్నీ లైవ్లో పడితే తొందరగా చెప్తే మంచిది. కాబట్టి అస్సలు అలవ్ చేయరు, అస్సలే అలవ్ చేయరు. అలా సబ్జెక్ట్ పూర్తి వాళ్ళకి అర్థం కావాలి. అప్పటిదాకా ఎవరు మీరు కదపద్దు, ఎవరు అటు ఇటు డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళ మనసు అటు ఇటు తిరగనివ్వద్దు అని ఎంత జాగ్రత్తగా వాళ్ళ కొరకు ఆ టీచర్స్ ఎంత ప్రయాసపడుతూ ఉంటారు, ఎంత కష్టపడుతూ ఉంటారు. అందుకనే వాళ్ళు పరీక్షల్లో మంచిగా రాసి పాస్ అవుతా ఉంటారు. లేకపోతే ఏమవుతారు? ఫెయిల్ అయిపోతారు. ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? నీ దగ్గర సరిగ్గా పాట వినే అవగాహన నీకు లేదు. ఆ విధంగా దేవుని మాటల్ని సరిగా మనం వింటే, ఏమి చేస్తే మనం దేవుని రాజ్యానికి వారసులం అవుతాం అనే సత్యాన్ని మనం గుర్తిస్తే అప్పుడు ఆ ప్రకారంగా నడుచుకోవడానికి మనం ఇష్టపడతా ఉంటాం. లేకపోతే ఇక మన ఇష్టం, ఏదో టైపులో వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. కట్టు మట్టు, ఒక భయం భీతి ఏది ఉండదు, వాళ్ళ ఇష్టం అంతే. రారా పోదారా, ఎందుకు ఆయన పిలిచేది? భయపడుతున్నారు ఆయనకి, రావే పోదారా, ఏంది ఆయనకు భయపడేది అనేటోళ్ళు కూడా ఉంటారు తెలుసా. రావే రా అనేసి పిలిచారు, రా అని పిలిచేవారు. అదండి, మన భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. దేవుని భయము ఏం చేస్తుందండి? మన సరైన దారిలో నడిపిస్తుంది. కాబట్టి దయచేసి ఆ విధానంలో నడవాలని దేవుని యొక్క ఉద్దేశం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం, కీర్తన గ్రంథం 24వ అధ్యాయం దయచేసి ఒక్క మాట చదువుకుందామా? 3వ వచనం, 4వ వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయో. అది ఏంటది? ఎవడండి ఆ క్వాలిఫికేషన్ కలిగిన? ఎవడంటే
వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడి యెహోవా వలన ఆశీర్వాదము నొందును. దేవుని వలన ఆశీర్వాదం పొందాలంటే ఇన్ని లక్షణాలు మనలో ఉండాలి. ఈ లక్షణాలు లేకపోతే మనం అర్హులం కాము. అడుగుతాడు అవే, నీ క్వాలిఫికేషన్ ఏది? ఉద్యోగం లేదన్నా దాన్ని ఏమంటారు, ఇంటర్వ్యూ ఉందనుకో, ఇంటర్వ్యూ పోతే ఫైల్ పట్టుకొని పోతారు కదా, ఫైల్ పట్టుకొని పోతే లోపల రప్పిస్తాడు. చాలామంది ఉంటారు లోపల, ఆ సార్ తీసి ముందు ఫైల్ తీసుకొని అతన్ని బయోడేటా అంతా చూస్తాడు. చూసిన తర్వాత సరిగా లేదండి నేను ఫైల్ తీసుకొని వెళ్ళిపోమంటారు. కొంతమంది తర్వాత కలవండి అంటారు, తర్వాత మేము ఫోన్ చేస్తాం పొండి అంటారు. అది సరైనటువంటి పద్ధతి నీ స్టడీ, నీ పుస్తకం లేదా నీ ఫైల్లో ఉంటే నీకు వెంటనే ఫోన్ వస్తుంది. నువ్వు పలానా రోజు నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వు, నీకు ఒక కారు లేదా నీకు ఒక జీబు, నీకు ఒక క్వార్టరు, నీకు ఒక శాలరీ 1,50,000, డైరెక్ట్ శాలరీ ఎంత 1,50,000, నీకు జీబు అరేంజ్ చేస్తారు, నీకు క్వార్టర్ అరేంజ్ చేస్తారు. అలాంటి చేస్తారా? ఎందుకంటే నీకు డ్రైవర్ ఉంటాడు. అబ్బా, ఎంత కష్టపడి చదివినందుకు ఎంత అఫీషియల్ స్థానం నీకు దొరికింది అని ఉద్యోగం గురించి ఎలా చెప్పుకుంటున్నామో నేను మీకు చెప్పేసి వచ్చాను. నువ్వు కనుక ఈ క్వాలిఫికేషన్ ప్రకారం నడిస్తే నీకు పరలోకంలో రిసీవింగ్ ఉంటుంది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా లోపలికి రండి, మీరు విశ్రాంతిలోకి ప్రవేశించండి. మీరు ఎంతో కష్టపడ్డారు, మీరు నా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, ఘనమైన వాటి యందు మనసు పెట్టారు. దేని యందు? ఘనమైన వాటి యందు మనసు పెట్టారు. ఇంకా మనం కూడా నేనండి నన్ను చూస్తలేదండి నేనండి అంటే అసలు లెక్కే చేయరు. ఎందుకంటే నిత్యమైన వాటి యందు నువ్వు మనసు పెట్టావు కాబట్టి నీ మొహం కూడా దేవుడు చూస్తాడా? కాబట్టి ఇది దేవుని యొక్క చిత్తం కనపడుతుంది. ఆ 5 మంది కన్యకలు బుద్ధి కలిగిన వారు లోపలికి వెళ్ళిపోయారు. మిగతా 5 మంది వచ్చినప్పుడు, అయ్యా మేము వచ్చినాం తలుపు తీయండి అంటే, మీరెవరో నాకు మిమ్మల్ని ఎరగను, మీ ముఖం నేను చూడను, నాకు తెలియదు, మీరు ఇగో నా ముఖం చూసి చెప్పి నేను తెలియదా? ఆ రోజు చేపలకు రండి పెట్టలే నేను ఎప్పుడన్నా? ఆ రోజు చేపలకు రండి పెట్టలేదా నేను మాంసం కూర తీసుకురాలేదా? అలా కార్యముఖి లేదా? ఇట్లా చాలామంది కొన్ని ఏంటండి కొన్ని వృత్తులు చెప్తే ఆయన ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, నేను మిమ్మల్ని ఎరగను. అందరూ ఒకే దగ్గర ఉన్నారు కానీ పాపం కొంతమందిని ఎరుగుదని అంటున్నాడు, కొంతమందిని ఎరగని అంటున్నాడు. ఎవరు? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? నివసింపదగిన వాడు ఎవడు అంటే ఎవడు అంటే దానికి ఒక కింద జాబితా ఇచ్చాడు కదా, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టదు. నువ్వు లేచిపోతే అది వ్యర్థమైందా మంచిదా? నువ్వు లేచిపోతాను ఏంటి అది ఏం అలవాటు? కాలు వస్తాయి. సరే లేచి నిలబడు, ఆ పక్క గోడ పక్క నిలబడు, పాట విను. కాళ్ళు వస్తే అద్దంటలేదు, లేచి నిలబడి ఆ గోడ పక్క నిలబడి కాలు అటు ఇటు ఆడించుకొని నిలబడు. సరే, వ్యర్థమైన దాని యందు మనసు కొంతమంది ఏం తెలుసా, అసలు పాసుకు రాకపోయినా ఒట్టిగా లేచిపోతారు, ఊమ రాకపోయినా ఊమంటారు, మంచినీళ్ళు కాకపోయినా మంచిది. ఏంటి అవి? వ్యర్థమైనవి కావా? అరే మాట్లాడండి, రారా లేచిపోతారా, బయటికి వేద్దాను. అట్లా వీడు చెడిపోయింది కాక నీ పక్కని చెడు కొడుతుంటే నువ్వు కూడా లేచిపోతాను, నువ్వు తిక్కులోడివి. ఆడు వెళితే ఇద్దరికి ఒకసారి కాదు కదా. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. దేని యందు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. అందుకని మనం ఘనమైన వాటి మీద మనసు పెట్టాలి. ఏది ఘనమైంది, దేవుని దృష్టికి ఏది ఘనమైందో దాన్ని బాగా తెలుసుకోవాలి.
పరీక్షలు రాసేవారు ఏమేమి ఇస్తాడరా, ఆ క్వశ్చన్ పేపర్లో ఏమేమి వస్తాయి రాని అన్నీ రాని వచ్చినాయి అన్నీ మొత్తం పుస్తకం అంతా తిప్పేస్తూ ఉంటారు. బాగా చదువుతారు, ఏది వస్తే అదే మొత్తం చదువుకొని రెడీగా ఉందాం. ఆ విధానములో దేవుడు చెప్పండి, ఆయన దృష్టికి ఏది ఘనమైంది, ఆయన దృష్టికి ఏది నీచమైందనే దాని జోలికే మనం వెళ్ళకూడదు. ఘనమైన వాటి మీద మనం మనసు పెట్టాలి. మనకి ఇష్టం కాకపోయినా సరే, ఏంటండి, మనకి ఇష్టం కాకపోయినా సరే ఘనమైన వాటి మీద మనసు పెట్టుడి. చదవమ్మా మాట. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము ఎట్లా కపటంగా బాగా బయటికి లోపల చేయరు. అప్పుడప్పుడు పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు పెడతానయ్యా పెడతీ అని, పెళ్ళేది కానీ పెడతా, పెళ్ళానికి పెడతా అంటారు. ఏం ప్రమాణం అది? కపటమైన ప్రమాణం. తర్వాత ఎట్లయితే అట్లా పెళ్ళేది కానీ అంటే 7 సార్లు గుండా వీడికి మనవరాలు వచ్చినా దాన్ని మర్చిపోతాడు. దేన్ని? ప్రమాణాన్ని పెడతానన్న ప్రమాణాన్ని మర్చిపోతలేడే మనిషి. మీ వాళ్ళు నాకు సైకిల్ పెడతానని పెట్టినలా, నాకు ఇస్త్రీ పెడతానని పెట్టినలా, ఇంకేంటిదండి బైక్ ఎక్కడదా? బైక్ ఇప్పుడు ఎక్కడది బైక్? గత సంవత్సరంలో బైకులు లేవు, సైకిల్ పెడతానని పెట్టినలా సైకిల్. ఓ నాయనో, ఎంత భయంకరమైన! నీకు మనవళ్ళు వచ్చారు, నీ కొడుకు పెళ్లి చేసావు, బిడ్డ పెళ్లి చేసావు, అందరి పెళ్లి చేసినావు, అయినా కూడా ఇంకా కోపం వస్తే నీ వాళ్ళు పెడతానని పెట్టినలా, నీ వాళ్ళు పెడతానన్నాయి పెట్టి ఉన్నారా? అని అటువంటి వాళ్ళు భర్తలు ఉన్నారా? ఎందుకు లేరండి, భలేగున్నాం ఉంటారు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. ఎందుకు అది వ్యర్థంగా మాట్లాడడం? ఎవడు పెడితే అవ్వ తెచ్చింది, అవి తెచ్చింది, నీ మామ తెచ్చింది, అత్త తెచ్చింది, ఎవడు పెడతాను? నీకు బామ్మ అది కూడా లేరు, ఎవడు పెడతారు? నీకు ఆ మాట ఎందుకు ఎత్తుతున్నావు? అసలు వ్యర్థంగా మాట్లాడడం కాకపోతే అది. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే పరలోక రాజ్యంలో అతిథిగా ఉండదగిన వాడు. ఇంకోటండి అదే 15 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికాని కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనడు, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. ఇది క్వాలిఫికేషన్. లేకపోతే ఇది ఏంటండి? ఇది పరలోక రాజ్యానికి వెళ్ళే జాబితా, పరలోకానికి వెళ్ళే జాబితం. ఇవన్నీ కూడా ఇట్లా ఉంటే పోతారండి. యవనస్తుడు నేను పరలోకానికి పోతాను వచ్చిన ఒక ఆయన, ఎందుకు పోని పోతావు కదంటే పోతాను. నేను తెలియదా నీకు? మోషే గారు చెప్పాడు కదా 10 ఆజ్ఞలు, అవి పాటిస్తూ పోతాను. అమ్మాయి చిన్నప్పటి నుంచి నేను పాటిస్తున్నానండి, మరి అయితే ఇంకేంది పరలోకానికి పో అనలే ప్రభు. నీకు ఇంకొకటి కొదవగా యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదవగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. పరలోకానికి మనిషి పోతాడు, పరలోకంలో ధనము కూడా సమకూర్చబడుతుంది అని దేవుడు చక్కటి ఆలోచన చెప్తే ఏమన్నాడండి? వ్యసనపడి ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అంతే, బాధపడి వెళ్ళిపోయాడు. దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు కానీ ఆయన దాన్ని ఎంత మాత్రం కూడా తీసుకోలేదు. మనము కూడా దయచేసి దేవుడు మనకి ఎన్నో గొప్ప అవకాశాలని కలుగజేస్తున్నాడు కనుక మనము ప్రభుని ఘనపరిచే వ్యక్తులంగా మనం ఉండాలి. దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చే బిడ్డలంగా మనం ఉండాలంటే ఈ జాబితాన్ని మనం పాటిస్తే తప్పకుండా పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. మరి అట్లా నడుచుకుందామా? నరకానికి వెళ్ళిపోదామా?
అని చెప్పిన నడుచుకుందామా నరకానికి వెళ్ళిపోయి పోతాను బా నాకు లేకపోయినా మంచిదే. ఏంటిది పరలోకం లేకపోయినా మంచిదే పోవా అనేటోళ్ళు కూడా ఉన్నారు. అదంతా మూర్ఖత్వం, మొండితనం, అంటే అజ్ఞానత్వం, సత్యాన్ని గుర్తించని మొండితనం. కాబట్టి ఆ మొండితనంగా మనం ప్రవర్తించకుండా దేవుడు ఏదైతే చెప్తున్నాడో మనతో దాన్ని పాటించడానికి మనం ఏం చేద్దాం, ట్రై చేద్దాం. ఆయన రాజ్యంలో వారసులం అవుదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. లేచి నిలబడదాం, లేతే నేను ప్రార్థన చేస్తాను. మీరు అందరు లేచినప్పుడు మీరు కూడా ప్రార్థన చేసుకోండి. లేచి నిలబడి అందరు లేచి, పురుషులు, స్త్రీలు, యవనస్తులు, యవనాలు, చిన్నపిల్లలు అందరూ కళ్ళు మూసుకోండి. లేచి నిలబడి కళ్ళు తెరిచి చూడద్దు, కళ్ళు తెరవద్దు. నీకు నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను. కళ్ళు తెరిచి చూడద్దు. దయగల తండ్రి, పరిశుద్ధుడా, నీ సన్నిధి కొరకు వందనాలు. ఎన్నో విషయాలు మాతో మాట్లాడావు. పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడేవాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడేవాడు అని ఎన్నో చక్కని మాటలు మాతో మీరు మాట్లాడారు. మాకు వినిపించావు. దేవుడా, నీ పాదాలు పట్టుకొని వేడుకొనిచున్నాం. వాటిని మళ్ళీ ఇంటికెళ్ళి చదువుకొని మరొకసారి మళ్ళీ రిహార్ చేసుకోవడానికి నీ కృపను మాకు దయచేయి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఎవరు వెళతారు అనే దాని మీద నాతో మాట్లాడావు. కాబట్టి నాయన, ఈ శ్రేష్టమైనటువంటి పద్ధతులు మాలో ఉంటున్నప్పుడు మేము తప్పకుండా మీ రాజ్యంలో అతిథులముగా ఉంటాం. ప్రభా, ఖండించమని ప్రార్థిస్తాం. మీ రాజ్యంలో మేము తప్పకుండా నిలబడతాం. అట్టి కృపను మాకు దయచేయండి. మీ రాజ్యమే మాకు కావాలి. మీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం. ఈ రాజ్యం తుచ్చమైంది, ఇది ఇడిచిపెట్టేది, ఇది అశాశ్వతమైంది, ఇది మోసకరమైంది. తండ్రి, నీ మాటలేందో లక్ష్యం ఉంచి నడుచుకోవడానికి నీ కృపను మాకు దయచేయమని, మీ సన్నిధి మాతో ఉంచమని, మీ రెక్కల సాటున మమ్మల్ని భద్రపరచమని, విన్న మాటలు విని విడిచిపెట్టకుండా, విని మరిచిపోకుండా, లేదా దుష్టుల చెత్తుకొని పోకుండా నీ మాటలేందో లక్ష్యం ఉంచి నడుచుకోవడానికి మేము ప్రయాసపడడానికి సహాయం చేయమని, నీ సన్నిధి మాతో ఉంచమని యేసు నామమును బట్టి వేడుకొనిచున్నామా తండ్రి. ఆమెన్. గట్టిగా ఆమెన్.